తూఫ్రాన్ మండలం ఘనపూర్ గ్రామ రాజకీయ చరిత్రలో సోమవారం కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నూతన సర్పంచ్గా సబ్బని వెంకటేష్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వ్యవసాయ శాఖ అధికారి గంగుమల్ల ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప సర్పంచ్గా నజీమా బేగం, వార్డు సభ్యులు దొడ్ల గణేష్, బిట్ల రవి, గడ్డి శ్రీశైలం యాదవ్, గడ్డి వీరేష్ యాదవ్, శ్రీమతి బద్దం మానస మహేష్, గుర్రాల వేణు, మల్లెబోయిన ప్రియాంక స్వామి, వనమాల సురేష్, చెల్ల మంజుల సత్యనారాయణలు ప్రమాణ స్వీకారం చేసి పాలనా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్మకుంట నరసారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంగమేశ్వర్, మాజీ ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్ సబ్బని పద్మ, నాయకులు సత్యనారాయణ గౌడ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. బాబు చేయబడిన భారత రాజ్యాంగానికి విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.